దినము టీవీ వర్తమానం ద్వారా మన యొక్క ధ్యానాంశము మొదటి విషయంగా మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మన యొక్క అంశము ప్రార్థనను గురించిన వర్తమానం. గడిచిన 2 వారాలు ఇదే అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ దినం కూడా 3వ వర్తమానంగా ప్రార్థన గురించిన వర్తమానం. 2 విషయాలు నేను దేవుడి వాక్యంలో చెప్తాను. మొదటి విషయంగా మరొకసారి చెప్తున్నాను. బైబిల్ గ్రంథాలు తీసుకొచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూడండి, చదువు లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉన్నటువంటి దేవుడి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. దేవుడి మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు ఈ లోకానికి వచ్చి మా పాప శాపముల కొరకు సిలువ వేయబడి సమాధిలోంచి లేచిన మృత్యుంజయుడా స్తోత్రములు. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యన ఉంటాను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపి, అదృశ్యుడైన దేవుడా నీకు స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ వాక్య పరిచర్య ఆది అంతా మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీ దాసునేట నన్ను ఉట్టివాడిని, మట్టిగట్టాన్ని, నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఆత్మ ద్వారా వర్తమానం అందించటకు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఇది మా ప్రభా, ఈ వర్తమానం ఇచ్చేదానికి ఆర్థికంగా సహకరించినటువంటి నా కుమార్తె షారోన్ను దీవించి ఆస్వాదించండి. ఈ జేఎస్టీవీ చైర్పర్సన్ బనబాస్ గారిని, తమ్ముడు టెక్నీషియన్ మహేష్ను, వాళ్ళ కుటుంబాలు దీవించి ఈ ఛానల్ చక్కగా అభివృద్ధి చెందేట్లు కృప చూపించండి. వాక్యం వింటున్నటువంటి శ్రోతల కుటుంబాలలో మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారి రక్షణండి. మా ప్రభా, మా తండ్రి నాయన, చదువుకుంటున్న బిడ్డలు చదువులో దీవించండి. చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఏంటి, అటు తర్వాత వివాహ కార్యక్రమాలు జరిగించండి. సంతానం అనుగ్రహించండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తుండగా సంతానం అనుగ్రహించండి. మా శ్రోతల్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు బాగు చేయండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి నుంచి నడిపించండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలో సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ పొందమని, నన్ను వాడుకోమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సమయంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని టీవీ ద్వారా బోధించటకు ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వచ్చిన మా శ్రోతలు, వింటున్న మా శ్రోతలందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ బాగున్నారు కదండి. ఈ నూతన సంవత్సరం నుంచి మీకు మాట చెప్తున్నాను. నేను
ప్రతిరోజు బైబిల్ చదవండి. తప్పక ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఈ మొదటి విషయంలో మనం చదవబడినటువంటి దేవుడి వాక్యము ఈ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలా అనని దైవజనుడైనటువంటి పౌలు ద్వారా తిమోతి అయినటువంటి ఆయన శిష్యుడికి ఈ మాటల్లో దేవుడు వ్రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఈ తిమోతి పత్రికకు పౌలు ద్వారా దేవుడు వ్రాయించిన మాటల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రార్థన చేసినందువల్ల మనకు చాలా మంచిదని ప్రభు చెప్తున్నాడు. మనము ఆదివారం ఆరాధనలకు వెళ్తాం, వారి మధ్యలో కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలు కూడా వెళ్తుంటాం, చాలా సంతోషం. అప్పుడప్పుడు జీవ సభలు జరుగుతుంటే వాటికి వెళ్తుంటాం. ఏమండి, టీవీల ద్వారా అనేక మంది దైవదాసులు దేవుడి వాక్యం చెప్తుంటే వింటూ ఉంటారు, మంచిది. అయితే ఆ విధంగా చేసినందువల్ల విశ్వాసం కలుగుతుంది. వినటం వల్ల విశ్వాసం లేని వాళ్ళకు విశ్వాసం కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రార్థన చేసినట్లయితే పిల్లరా నెమ్మది మన జీవితంలో, ఏమండి, మనకు మంచిది. కింద 3వ వచనం చూస్తే మనకు మంచిది, దేవుడికి ఇది అనుకూలమైన ప్రార్థన అనని ఈ 3 వచనాలలో మనం గమనిస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం మందిరాలకు వెళ్తుంటాం, చర్చిలకు వెళ్తుంటాం, ఆదివారం ఆరాధనలకు మధ్య మధ్యలో కూడా మరి వెళ్తుంటాం. ఇదంతా కూడా మనకు, మన కుటుంబాలకు మంచి కలగాలని, మన సంఘాల్లో ఉన్నటువంటి సంఘ పెద్దలకు మంచి కలగాలని, సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు మంచి కలగాలని చెప్పని దేవుడి యొక్క చిత్తం, దేవుడి ఉద్దేశం, దేవుడి ఆలోచన. మనందరం బాగుండాల, మనందరం లక్షణంగా ఉండాల. ఏమండి, హీనమానమైనటువంటి జీవితము, అప్పుల పాలై కొంతమంది చాలా విధాలైనటువంటి శ్రమలు వాళ్ళ చేతులారా తెచ్చుకొని అనుభవిస్తుంటారు. కానీ ఈ వాక్యాల్లో ప్రభు చెప్తున్నాడు, మీకు మంచిది, మీకు మంచి చేయాలని దేవుడి యొక్క ఆలోచన. ఆయన మేలు చేయొచ్చు సంచరించుచుండెను అని ప్రభుని గురించి మరి ఒక మాట రాసింది బైబిల్లో. ఏమండి, అందుచేత మరి మనకు మంచి కలగాలని, అటు తర్వాత మనకు దేవుడి యొక్క కృపలో మనం ముందుకు సాగాలని, ఏమండి, మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబట్టము అది దేవుడి యొక్క చిత్తం, దేవుడి ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు. అయితే మనము 3 విధాలైనటువంటి ప్రార్థనలు ఇందులో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం గమనించినట్లయితే 3 రకాలైనటువంటి ప్రార్థనలు, ముగ్గురికి సంబంధించి ప్రార్థన చేయటం అనేది అవసరము, విజ్ఞాపన చేయటం కూడా అవసరము అని ఇక్కడ రాసింది. ప్రార్థన అనగా మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన భార్య బిడ్డల కొరకు, మన యొక్క కుటుంబ పరిస్థితుల కొరకు, ఏమండి, మన పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకోవటం అనేటువంటిది అది మన కొరకు చేసుకునే ప్రార్థన. ఇక్కడ రాయబడిన మాటల్లో విజ్ఞాపన చేయాల. విజ్ఞాపన అనగా
ఇతరుల పక్షంగా మనం మరి ప్రార్థన చేయటం అనేటువంటిది అవసరం. మరి పిల్లరా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి మరి విజ్ఞాపన ప్రార్థన ఎవరైనా చేయకుండా ఉంటే వాళ్లకు నేను చెప్తున్నా, ప్రార్థన అందరూ చేసుకుంటారు, రాకపోకలు కాపాడు, ఏమైనా యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు ఎరుగుతాయేమని, ఏమండి క్షేమంగానే మళ్ళీ ఇల్లు తిరిగి వచ్చేట్టు చెయ్యి, మంచిదే, అందరం క్షేమంగా ఉండాలా, మంచిగా ఉండాలా. అయితే మనుషులందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ఏంటంటే మనుషులందరి కొరకు, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, వాళ్ళు మహమ్మదీయులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా సరే, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా మనుషులందరి కొరకు అన్నప్పుడు క్రైస్తవులకు అనేటువంటి ఒక మాట అందులో మరి లేదు. ఈ మనుషులందరూ రక్షణ పొందాలని చెప్పి దేవుడి యొక్క ఉద్దేశం. కింద చూసినట్లయితే ఈ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది ఆయన గూర్చినటువంటి ఒక అనుభవ జ్ఞానం పొంది జీవించాలని దేవుడి యొక్క ఉద్దేశం అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఆత్మరక్షణ పొందాల. ఆత్మరక్షణ పొందినప్పుడే ఈ లోకంలో మనం ఒకరోజు మన జీవిత యాత్ర ముగించిన తర్వాత, అనగా మరణించిన తర్వాత నిత్య జీవము అనగా నిత్యము జీవించేట ఆ పరలోక రాజ్యంలో మన ఆత్మ ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా లేకపోయినట్టయితే ఈ ప్రార్థన విధానం అనేటువంటిది లేని వాళ్ళ ఆత్మ మరి మరణానంతరము భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదం ఉంది. అది ఎవరికి, మన శత్రువులకు కూడా వద్దు. అంత వేదన బాధని, దాని గురించి, నరకాన్ని గురించి బైబిల్లో రాసింది. కానీ పరలోకానికి మన మరణానంతరం మన ఆత్మ వెళ్ళాలంటే పిల్లరా రక్షణ పొందాలి. మొట్టమొదటిగా ఏమండి, మన రక్షణ పొందాలా, రక్షణ ఆనందం అనుభవిస్తుండాలా. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ సువార్త చెప్పగలుగుతారని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. కానీ ఎంతోమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ గ్రామాలలో రక్షణ సువార్త ప్రకటించకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకనంటే గ్రామాలకు వెళ్తే డబ్బు ఖర్చు, ఏమండి మరి మనకు చాలా శ్రమ, ఆటోలో వెళ్తుంటే నడువులు అదిరిపోతుంటాయి మాకు. మరి మతోన్మాదుల వల్ల కొన్ని ఎదిరింపులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతా ప్రార్థన చేసుకొని దేవుడా నడిపించమని వెళ్తుండాల. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రమాదం కలిగితే మనం దేవుడి కొరకు భరించితే దేవుడు తప్పకుండా మనం నడిపిస్తాడు మళ్ళా. అందుచేత మరి పిల్లరా, రక్షణ పొందిన వ్యక్తులు రక్షణ సువార్త చెప్తారు. కొందరు రక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారులేండి. వాళ్ళ 4 గోడల మధ్యనే పరిమితం అయిపోతున్నారని నా హృదయంలో చాలా వేదన ఉంటుంది. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటా, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలారా, సంఘ కాపర్లారా, సంఘస్థులారా, మీరందరూ ప్రార్థన చేసి మరి మీరు ఆ సేవకు సహకరించాలా. వెళ్ళలేనటువంటి వృద్ధులు ప్రార్థన చేయాలా, వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళాలా. ఆర్థిక సహకారం కూడా మరి సేవకు అవసరం. ఏమండి, ఆ విధంగా మరి మనం మనుషులందరూ రక్షణ పొందాలని, మనుషులందరూ రక్షణ పొంది
ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని అది దేవుడి యొక్క చిత్తం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు కొంతమందికి జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానం లేదు, నాకు తెలుసు. యేసన్న గారు ఒకసారి ఒక మాట చెప్పాడు. కొత్తగా రక్షించబడి చాలా భక్తిపరుడే కుర్రాడు, సేవకు వచ్చాట, మంచి సమర్పణ, మంచి ప్రార్థనాపరుడు, మంచి బాగా ఆత్మీయుడు. 60-70 సంవత్సరాల ముసలాళ్ళు కూడా మోకరించండి అన్నట. ఆ విషయం మన యేసన్న గారు చెవుకు పోయిందట. అప్పుడు చెప్పాడట, ఒంట్లో ఓపి లేని వాళ్ళు మీరు మోకాళ్ళు వంగండి అని చెప్పొద్దు, అది మానుకోమంటే సరే అన్న అట్టే అన్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం అనేది అవసరం. ఆత్మీయత ఉంటుంది కొంతమందికి, కానీ అనుభవ జ్ఞానం అనేది కొంతమందికి ఉండదని నా అనుభవాలనే కొంతమంది చూచా. అందుచేత మనుషులందరూ రక్షణ పొందాలా. మన రక్షణ పొందితే చాలదు. మనం రక్షణ పొందితే మన వరకు మనం మరి పరలోక రాజ్యానికి మన ఆత్మ వెళ్ళిపోగలుగుతుంది. కానీ అనేకుల కొరకు మరి రక్షణ పొందాలని దేవుడి యొక్క ఆశ అయితే పిల్లారా, మనం అన్ని జనుల్లో దేవుడిని ఎరగని ప్రజల మధ్య వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు మనం రక్షణ సువార్త చెప్పటం అవసరము. అందుకొరకు మనుషులందరూ రక్షణ పొందాలంటే పిల్లారా, దైవ సేవకులైనటువంటి వాళ్ళు ఈ వాక్యాన్ని మరి జాగ్రత్తగా గమనించి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ నడిపిస్తాడు. మన శక్తి, మన జ్ఞానం అది నిష్ప్రయోజనం. అంచేత మరి ఈ విషయాల గురించి ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలని దైవజనుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రార్థనా శక్తి అనేది పిల్లరా అనేకులను కదిలిస్తుంది. సువార్త చెప్పనటువంటి వాళ్ళు కూడా దేవుడు ప్రేరేపించి తీసుకొని వెళ్తాడు. అందుకొరకు మరి నేను దాకా మనవి చేశా, 3 విషయాలు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకటి, మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అటు తర్వాత పిల్లరా రాజుల కొరకు చేయాలా అని ఈ వాక్య భాగాల్లో మనం గమనిస్తున్నాం. రాజులు అనగా ఈనాడు దేశ నాయకులను సూచిస్తుంది. ఒకప్పుడు రాజులు ఉన్నారు, రాజ్యరిక ఉండింది. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమంటే అదందరూ మీకు తెలిసిన సంగతే, జస్ట్ ఊరికనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళు మరి అధికారులు అవుతారు. ఆనాటి రాజులు ఈనాటి మన దేశ నాయకులు. అందుచేత మరి ఈ రాజులు అయినటువంటి మన పాలక వర్గాన్ని ఆత్మీయంగా మనం ధ్యానించుకున్నప్పుడు ఈ పాలక వర్గాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేయటం అనేది అవసరము అని దేవుడు మరి ప్రార్థన విజ్ఞాపన చేయటం అవసరమని ప్రభు రాయించాడు. మరి పిల్లరా చేయని వాళ్లకు నేను చెప్తున్నా, మన యొక్క అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలా. ఏమండి, మన పాలక వర్గం అన్ని విషయాలలో ప్రజలను కన్న బిడ్డల వల్లే పరిపాలించేటువంటి పాలక వర్గంగా ఉండాలి. మన యొక్క పాలక వర్గము ఒకవేళ దారి తప్పిందనుకోండి, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం వచ్చినప్పుడు ఆ ప్రార్థనా శక్తి అనేది వాళ్ళు మరి పక్కకు తొలగించడం అనేది జరుగుతుంది. రాజుల గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా సౌలు రాజు మొట్టమొదటిగా దేవుడి ప్రజలకు, సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఎన్నుకుంటే
అతను గర్వించాడు. అందుచేత మరి ఆయన దించేసి దావీదుని ఎక్కించాడు దేవుడు. ఒక విషయాన్ని నేను మనవి చేయదలుచుకున్నాను. ఒకనికి అధికారం దేవుడు ఇవ్వాల్సిందే కానీ పిల్లరా, వేరే వాళ్ళకు రాదు. అది ఒకనికి పైనుంచి అధికారం వస్తే తప్ప అధికారం అనేది రాదు అని దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన క్రమం. అందుచేత మన జీవితంలో మనం అధికారుల కొరకు, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన పాలక వర్గం, ప్రతిపక్ష నాయకుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రజల కొరకు వాళ్ళు మాట్లాడేటప్పుడు మరి జాగ్రత్తగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు. అది పాలకవర్గం కానీ ప్రతిపక్షం కానీ. దానివల్ల మరి కొంత గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అందుచేత పిల్లారా, మన యొక్క రాష్ట్రం యొక్క పాలకవర్గం కొరకు మనం ప్రార్థన చేయాలి రోజు మర్చిపోకుండా. నేను చేస్తున్నా, చేయని వాళ్లకు నేను ఒక సాక్ష్యంగా చెప్తుంటా. చాలామంది చేస్తుంటారు, నాకు తెలుసు. అందుచేత పిల్లారా, మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చక్కగా పరిపాలించే విధానం గురించి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఈ రీతిగా మనం రాజుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. కేవలం మన రాష్ట్రం కొరకు మాత్రమే కాదు కానీ మన దేశం కొరకు, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే మరి రూలింగ్ పార్టీ, పాలకవర్గం, వాళ్ళ పరిపాలనా విధానాల గురించి మనం ప్రార్థన చేయాలి. లోటుపాట్లుంటే దాని విషయం గురించి కూడా మనం ప్రార్థన చేసి దేవుడికి అప్పగిస్తే లోటుపాట్లు సర్దిద్దుకోవడానికి ఆయన టైం ఇస్తాడు, లేకపోతే దించేస్తాడు. ప్రతిపక్ష నాయకులు మన రాష్ట్రంలో కాకుండా మన దేశము, ప్రపంచవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రజల పక్షంగా, ప్రజల యొక్క ఇబ్బందులు, ఇరుకులు ఏదైనా కలిగి జీవిస్తుంటే వాళ్ళు మరి వాళ్ళ పక్షంగా నీతి న్యాయాలతో మాట్లాడేట్టుగా ఉండాలని కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుచేత మరి ఆనాటి రాజులు అంటే ఈనాటి మన యొక్క దేశ నాయకులని ఇందాక మనవి చేశా. వీళ్ళందరి కొరకు మనం ప్రార్థిస్తే అది మనకు మంచిదని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ రీతైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేసి మనము మన కుటుంబాలు లక్షణంగా ఉండాలని, మనకు మంచి కలగాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయని వాళ్ళు ఈరోజు నుంచి చేయండి. అటు తర్వాత మూడో విషయం చూస్తే అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలా అని దీంట్లో మూడో విషయం గురించి ఈ రీతిగా మనం గమనిస్తున్నాం. ఎవరండి? అధికారులు. వాళ్ళు ప్రైవేట్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థానాల్లో లంచగుండీలుగా ఉండకుండా, ఏమండి, పేదవాళ్ళ విషయంలో చక్కగా వాళ్ళ ఉద్యోగాలు చేసే చోట వాళ్ళ పనులు చేసి పెట్టేటువంటి ఆ మనసు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఈనాడు కొంతమంది, అందరి గురించి నేను ఇప్పుడు చెప్పను, లంచాలు తీసుకొని స్వార్థపూరితులై వాళ్ళు బిల్డింగులు కట్టుకోవటం, బ్యాంక్ బ్యాలెన్సులు, ఏమండి, కార్లు కొనుక్కోవటం, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పేదవాడు వెళ్ళి అయ్యా నేను అప్లికేషన్ ఇచ్చున్నానంటే రేపు రా అంటాడు ఫస్ట్ ఆయన. తర్వాత 4 రోజుల తర్వాత వాయిదా వేస్తాడు. అంటే ఏంది? ఏదైనా కొంచెం పెట్టరా అబ్బాయి చేస్తానని. అందరికీ తెలిసిన విషయాలేవి, ఊరికనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందుచేత మరి అధికారులకు ఉండేటువంటి వాళ్ళు
వాళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేట్ అధికారులు కానీ ఏమండి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఒక చోట నీతి నియమాలుగా మరి ఉండటం అనేది అవసరము. గురజాడ అప్పారావు గారు అని చెప్పిన ఒక మహాజ్ఞాని అన్నాడు, సొంత లాభం కొంత మాని పొరుగువానికి తోడ్పడవై, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే అని చెప్పని గురజాడ అప్పారావు గారు మహా గొప్ప జ్ఞాని. ఆయన ఈ రీతిగా అన్నట్లుగా నేను ఒక పుస్తకంలో చదివి తెలుసుకున్నాను. అందుచేత పిల్లరా, ఈ స్వార్థం అనేటువంటి దానివల్ల పిల్లరా లోకంలో చాలా ఇబ్బందులు, చాలా ఇరుకులు, చాలా కష్టాలు, చాలా వేదనలు కలుగుతున్నాయి పేద మధ్య తరగతి కుటుంబీకులకు. అందుచేత ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఒక సమయంలో మీ వాళ్లకు మీరు చెప్పండి దీని అప్పుడప్పుడు అంటుంటా నేను. ఎందుకంటే ఈ వాక్యము కొంతమంది కూర్చొని మీతో వినేటువంటి ఒక పరిస్థితుల్లో లేకపోవచ్చు. దేవుని సేవకుడు ఒక పెద్ద ఆయన ఈ విధంగా చెప్పాడు. ఆ విధంగా ఉంటే మరి మనకు మంచిదట, మన కుటుంబాలకు మంచిది, మన పిల్లలకు మంచిది, మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయము, చేతి పనులకు అది మంచిదని చెప్పని మీరు చెప్పండి వాళ్ళకు. ఇది అవసరం. ఈ రీతిగా పిల్లారా మనం విజ్ఞాపన ప్రార్థన చేయటము, యాచనలు, కృతజ్ఞత చెల్లించుచున్నాను, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది మంచిదట. ఈ విధంగా ప్రార్థన చేయటం అనేటువంటిది ఇది మంచి ప్రార్థన. అంటే కొరవ ప్రార్థన, చెడ ప్రార్థనని కాదు. వాక్యంలో రాయబడిన మాటలు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఇది మంచిది పిల్లరా. దేవుడి దృష్టికి ఇది అనుకూలమైనటువంటి ప్రార్థన అని ఈ 3వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడికి అనుకూలమైన ప్రార్థన చేయాలి మనం. దేవుడికి ప్రతికూలమైన ప్రార్థన మనం చేయకూడదు. ఒక ఉపవాస ప్రార్థనకు వెళ్ళా నేను ఒక ప్రాంతంలో. పక్కింటి ఆమెకు చాలా భయంకరమైనటువంటి గొడవలట. ఉపవాసం ఉండి వచ్చింది, రావడానికేమో ఆ ప్రార్థన చేస్తుంది. ఆ పక్కింటి ఆయన పోతున్నప్పుడు ట్రాక్టర్ వచ్చి గుద్దాల సైకిల్ను అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంది. దానికి మేము ఆమెనని ఎట్లా అంటాం ఏమండి? ఆమెనంటే ఏంది? అగురుగా కానీ సైలెంట్గా ఉన్నాం, మానుకుందామె. అటువంటి ప్రార్థనలు దేవుడికి ప్రతికూలం. మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు వాక్యంలో రాయబడింది. మనకు శత్రువుగా ఉండేవాడి కొరకు మనం ప్రార్థన చేయాల. ప్రభు మరి అతని విధేయతను బట్టి దేవుడు మరి అతనిలో మార్పు, పాపక్షమాపణ, ఆత్మరక్షణ ఇచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? కేవలం మన మిత్రుల కొరకు, మన కుటుంబాలు బాగుండాలా, ప్రార్థన చేసుకోవటం అవసరం. మనం బాగుంటేనే కదా ప్రార్థన చేయగలిగేది. ఏమండి? అయితే మన శత్రువుల కొరకు, మనల్ని బాధ పెట్టేవాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే పిల్లారా, దేవుడు టైం ఇచ్చి ఆయన తీసుకున్న యాక్షన్ మహాభయంకరంగా ఉంటుంది. నేను గమనించా. కొన్ని సంఘాల్లో కొంతమంది సంఘ పెద్దలు చాలా బాధ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సంఘాలలో కన్నీళ్లు కాలే పరిస్థితి వచ్చింది. ఏకాంత ప్రార్థనలో కన్నీళ్ళు అంటే ఏందో నాకు తెలియదు అసలు. కన్నీళ్లు గార్చి, అయ్యా పలాని వ్యక్తి నన్ను చాలా బాధ పెడుతున్నాడయ్యా, నాతో క్షమించి మార్చి నాకు సేవలో ఆటంకరంగా లేకుండేట్లు చేయి ప్రభు అని ప్రార్థన చేయంగా దేవుడు కొంతమందిని మార్చాడు. వాళ్ళు విధేయత, పశ్చాత్తాపని బట్టి
కొంతమందికి భయంకరమైనటువంటి ఒక వ్యాధులు వచ్చాయి, చాలా భయంకరమైనటువంటి ఒక శిక్షకు లోనైనారు. నా అనుభవంలోంచి నేను చెప్తున్నా. అందుచేత పిల్లరా, ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి ఒక సమయంలో మనము అందరి కొరకు ప్రార్థన చేసేవారముగా ఉండాలని, మరి సమయంలో విజ్ఞాపన చేయాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. అందుచేత మరి ఈ 3 రకములైనటువంటి ఒక ప్రార్థన తప్పకుండా ప్రతిరోజు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలని, ఏమండి ఇది మంచిదని, దేవుడి దృష్టికి అనుకూలమైన ప్రార్థనని దేవుడి పేరట మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలయ్యా. సమయంలో ధ్యానించుకున్నటువంటి ఒక మాటలు వింటున్న మా శ్రోతలందరూ హృదయాలలో మీరు ఫలింపచేసి మీ వాక్యంలో మా ప్రభువా రాయబడిన ప్రకారము జీవిస్తూ గొప్ప దీవెనలు, మేళ్ళు పొందేటువంటి కుటుంబాలుగా, ఆశీర్వదించబడేటువంటి కుటుంబాలుగా, ఆత్మీయంగా జీవించే కుటుంబాలుగా మీరు నాయన దీవించి నడిపించండి. యేసయ్యా, ఈ కార్యక్రమం అంతట్లో మీరు నడిపించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది నా ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, కాపుదల, సన్నిధి, భద్రత, ఆశీర్వాదములు ఈ విధమైనటువంటి ఒక ప్రార్థన చేస్తున్న వారికి నీ కృప, ఆశీర్వాదములు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.